నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి పత్తి, అలాగే శనగలు, కందులు, అలాగే ఆముదాలు తదితర పంటల గురించి ఈరోజు వాటి యొక్క ధరల గురించి తెలుసుకుందాము. నిన్న మొన్న నడిచిన మార్కెట్ రేట్ల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. మనకు రాయచూరు మార్కెట్ ముందుగా మాట్లాడుకుందాం. నిన్న కందులు వచ్చేసి 6,200 నుంచి 6,400 వరకు అయితే నడిచిందనమాట మార్కెట్. వడకలు అయితే 3,000, 3,400, 3,500 అయితే నడిచిందనమాట. పప్పు శనగలు చూసుకున్నట్లయితే 5,600తో అయితే కొనుగోలు అయితే అయినాయి అనమాట. పత్తి చూసుకున్నట్లయితే 7,600 అయితే కొనుగోలు అయింది. మీడియం పత్తి రకాలు చూసుకున్నట్లయితే 6,500 నుంచి 6,800 వరకు ఉందన్నమాట. నేటి పత్తి మార్కెట్ చూసుకున్నా కూడా ఈరోజు మార్నింగ్ నుంచి వ్యాపారాలు అయితే అవుతున్నాయి. ఇక్కడికి వచ్చేపాటికి 7,800 అట్లా టాప్ అవుతుంది. మంచి క్వాలిటీ పత్తి ఉంటే కన్నా ఈ రేట్స్ పడుతున్నాయి అనమాట. ఇక నిన్న ఆదాని వ్యవసాయ మార్కెట్లో 7,600 అయితే పత్తి మార్కెట్ పోవడం జరిగిందనమాట. వేరుశనగలు చూసుకున్నట్లయితే ఆదోనిలోన 6,800, 6,700, 6,600 ఇట్లా 6,000 పైచీలకు కొద్దిగా పోయినాయి. ఎక్కువగా పోయినది 5,500, 5,800 ఇట్లా పోయినాయి అనమాట. నిన్న వర్షం పడడం వల్ల కాస్త డిమాండ్ అయితే తగ్గిందని పేర్కొన్నారనమాట. ఇక్కడికి వచ్చేపటికి చెనక్కాయలు ఎక్కువగా వస్తున్నాయి. గత వారం నుంచి నెమ్మలు ఉన్నాయని కాస్త గొడవ అయితే జరిగిందని విషయం అయితే చెప్పుకున్నాం. అయినాక కాస్త పర్లేదు, ఇప్పుడు వ్యాపారస్తులతో మాట్లాడి కొనుక్కోండి సరుకులని చెప్పడం జరిగిందనమాట. అక్కడున్న సిఐ కానీ ఎస్ఐ వారు కానీ దానికి సహకరించి ఇట్లా కొనుగోలు అయితే ప్రారంభించండి అయితే చెప్పడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ చూసుకుందాం. మనకు ముందుగా మినుములు చూసుకున్నట్లయితే ఇక్కడ 7,150 రూపాయలు అయితే హైయెస్ట్ పోయిందనమాట. నిన్న మొన్న మార్కెట్. ఈరోజు అయితే ఇంకా రావాల్సి ఉంది, సాయంత్రం అయితే ఇంకా రేపు లేకుండా మర్నాడు అయితే పెడతాను అనమాట. ఇక పప్పు శనగలు అయితే రాలేవు, కానీ మామూలు హోల్ మార్కెట్ వచ్చేసి 6,000 వరకు నడుస్తుంది కర్నూలు ఏరియా అంతా. ఎందుకంటే వ్యాపారస్తులు కొంటున్న రేట్స్ అయితే మన ఏరియా కూడా చాలా మటుకు ఎక్కువగా నడిచే రేట్స్ 6,000, 5,800తో అట్లా తెంపుకున్నారు. ఎందుకంటే కాస్త ఒక 20 రోజులు లేకుంటే ఉద్దర అంటే క్యాష్ అండ్ క్యారీ అయితే ఒక 200 తక్కువ ఉంటున్నారు. వెనుకనే మనకు డబ్బులు కావాలంటే 5,800, 5,900 అయితే నడుస్తుంది ప్రజెంట్ పప్పు శనగల ధరలు అయితే ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి పూల విత్తనాలు 2,000, 3,000 అట్లా పోతున్నాయి. ఇక పత్తి విత్తనాలు చూసుకున్నట్లయితే మనకి బళ్ళారి 2,500, 3,000 అట్లా పోతుందన్నమాట. కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వచ్చేపాటికి వేరుశనగలు 6,200 నుంచి 6,500 అట్లా నడుస్తుంది అనమాట. మీడియం మార్కెట్. కాస్త క్వాలిటీలో అంటే అవుటన్ తక్కువ ఉంటే 4 నుంచి 5,000, 5,600 ఇట్లా నడుస్తున్నాయి అనమాట. ఇక ఉల్లిగడ్డలు వచ్చేసి 1,400 అట్లా పోతుంది టాపు. మంచి గడ్డు ఉంటే గడ్డ కుల్లి ఉంటే చాలా తక్కువ రేటు కడుతున్నారు. అసలుకి చాలా గణనీయంగా తగ్గిపోయింది ఉల్లిగడ్డల రేట్స్ అయితే. ఎందుకంటే వర్షం రావడం, కుళ్ళు స్టార్ట్ అవ్వడం వల్ల ఈ రేట్స్ అయితే పన్నాయన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆమ్దాలు వచ్చేసి 6,000 అట్లా పోతున్నాయి అనమాట. ఆమ్దాలు కింద చూసుకున్నట్లయితే ఇక కందులు ఉడుకులు 3,500 అట్లా నడిచింది. రాయచూరు మార్కెట్కి వచ్చేపాటికి 1,200 అట్లా పోతున్నాయి ఉల్లిగడ్డలు అయితే మనకు బళ్ళారి మార్కెట్ ఉల్లిగడ్డలు చూసుకుందాం. ప్రతి ఒక్క మార్కెట్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి. ఇక బళ్ళారి మార్కెట్లో ఉల్లిగడ్డలు 1,100 నుంచి 1,400 టాప్లు అయినాయి. ఇక టమాటాలు అయితే మనకు కేజీ 1,500, బాక్స్ అయితే 300, 350 కొంటున్నారు అనమాట. ఇక అనంతపురం మార్కెట్ వచ్చేసి 400 లోపట్నైతే పడుతుంది. ఈ టమాటాకి సంబంధించిన రేట్స్ అయితే అంటే ప్రతి వీడియోలో చెప్పలేం కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అది బాగా అర్థం చేసుకోండి. ఇక బళ్ళారి మార్కెట్లో పప్పు శనగలు అయితే 6,000తో కొనుగోలు అయితే చేస్తున్నారు. అంటే క్యాష్ అండ్ క్యారీ బిల్టీ వ్యాపారం అయితే చేయి వ్యాపారాల కింద వ్యాపారస్తులు అయితే చేయి మార్చుకుంటున్నారు. అంతేగాని మనకు ఖర్చులు లెక్కేసుకొని అయితే 5,600 నుంచి 5,700 అయితే రైతుకి అయితే పడుతుంది. ఎందుకంటే బిల్టీ వ్యాపారం కాబట్టి దానికి సరైన రీజన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేజీలు ఉండవు, డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ అంటే ఇప్పుడు సీడ్ అనేది ప్యాకింగ్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించింది అనమాట. ఇక రైతులకైతే 5,800 గ్యారెంటీ అనుకోండి. ఈ పప్పు శనగలు అయితే మనకు కాటన్ వచ్చేసి అంటే పత్తి వచ్చేసి 6,800 నుంచి 7,200, 7,400తో అయితే వ్యాపారాలని. కొన్ని మిల్లుల్లో అయితే 7,000 ఇట్లానే పోతున్నాయి, 7,100 కూడా పోతుందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి చెనక్కాయలు వచ్చేసి 6,400 టాప్ అయింది నిన్న. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిటీ ఉంటే రేట్స్ పడుతున్నాయి, క్వాలిటీ లేకుంటే చాలా తక్కువ పడుతుంది అనమాట. కాస్త తూకాలు ఎక్కువ వేస్తున్నారని అయితే రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంటే తూకాలు ఎక్కువగా తీసుకున్నారు నెమ్మలని
సంచికి 30 కేజీలు అంటే 32 అట్లా తీసుకున్నారని అయితే అపోహ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అది కూడా క్లియర్ చేసుకోవాలి, అపోహనే కాదు. ఎందుకంటే ఇప్పుడు నెమ్ములు ఉన్నాయనే నెపంతో చాలామంది ఇప్పుడు తొందరగా తీసుకెళ్ళడం వల్ల అవి ఒక 2 కేజీలు మార్జిన్ పెట్టుకొని తీసుకుంటారు. ఎందుకంటే ఆర్బాస్ వస్తాయి కాబట్టి వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఈ రేట్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఇక మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి ఇక్కడ కందులైతే 6,000 అట్లా పోతున్నాయి అనమాట. తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఒక 2-3 క్వింటాలు అట్లా వస్తున్నాయి. అలసందలు మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 5,000 అయితే కొనుగోలు స్టార్ట్ చేసినారు. ఇక్కడ వచ్చేవాటికి మినుములు వచ్చేసి 6,000 అట్లా పోతున్నాయి అనమాట. అంటే ఉద్దులు అంటారు దీని మన భాషలోన. మనకు పచ్చి పెసర్లు అయితే 6,500 6,600తో అయితే కొంటున్నారు. మనకు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కూడా పచ్చి పెసర్లు అంటే గ్రీన్ గ్రామ్ వచ్చేసి 6,600 7,000 వరకు కొంటున్నారు అనమాట. మినుములు కూడా ఎక్కడ గ్రాఫ్ అయితే తగ్గలేదన్నమాట, అదే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.